ఆహారం ఆరోగ్యం మధ్య సంబంధం విడదీయరానిది. మీరు తీసుకునే ఆహారం మీ ఆలోచనని, ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని నిర్ణయిస్తుందని చెబుతారు సద్గురు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలో చెబుతూ 9 సూచనలు చేశారు సద్గురు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. సద్గురు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక గురువుగా, జీవనశైలి సలహాదారుగా పేరుగాంచిన వ్యక్తి. ఆరోగ్యకరమైన జీవనానికి ఆహారం ఎంత ముఖ్యమో తన బోధనల ద్వారా చాటి చెబుతారు. ఆయన పాటించే ఆహార నియమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. శరీరాన్ని శుద్ధి చేయటం, శక్తిని పెంచటం, జీర్ణ వ్యవస్థని సమర్థవంతంగా మార్చడం కోసం సద్గురు 9 నియమాలని ఫాలో అవుతారు. ఈ నియమాలు సహజ ఆహారపు అలవాట్లు, సమయం, స్పృహతో కూడిన భోజనం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ విధానం ఆచరణీయ మార్గాన్ని చూపిస్తుంది. సద్గురు సూచించిన ఈ నియమాలు ఆహారం తీసుకునే విధానంలో క్రమశిక్షణ నేర్పిస్తాయి. ఆయన బోధనలు ఆయుర్వేద సూత్రాలు, యోగ జీవన శైలితో ముడిపడి ఉంటాయి. వాటిలో భాగంగా ఈ 9 నియమాలు శరీరంలో వ్యర్థాలని తొలగించటమే కాకుండా మానసిక ఆరోగ్యం, శక్తిని పెంచడంలో సహాయపడతాయని సద్గురు విశ్వసిస్తారు. మొదటి నియమం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో నీటిని తాగడం ద్వారా శరీర శుద్ధి ప్రక్రియని ప్రారంభించాలి. ఇది జీర్ణ వ్యవస్థని సిద్ధం చేస్తుంది. రెండవది, సహజమైన ప్రాసెస్ చేయని ఆహారాన్ని ఎంచుకోవాలి. పండ్లు, కూరగాయలు, గింజలు వంటివి శరీరానికి సులభంగా జీర్ణమయ్యే శక్తిని అందిస్తాయి. మూడవ నియమంలో భాగంగా భోజన సమయాలని సక్రమంగా పాటించాలి. వేళ తప్పిన తిండి తినకూడదు, అతిగా తినకూడదు. సమయపాలన శరీర జీవక్రియని సమతుల్యంగా ఉంచుతుంది. సద్గురు చెప్పిన 4వ ఆహార నియమం నెమ్మదిగా నమిలి తినటం ద్వారా ఆహారం రుచి, ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందించినట్లు అవుతుంది. పైగా రుచిని ఆస్వాదించి తిన్నప్పుడే ఆరోగ్యాన్ని ఇస్తుంది. 5వ నియమంలో భాగంగా రాత్రి భోజనంలో భాగంగా తేలిక పదార్థాలు, త్వరగా జీర్ణమయ్యేవి ఎర్లీ అవర్స్లో తీసుకోవాలి. దీనివల్ల నిద్ర హాయిగా పడుతుందన్నది ఆయన మాట. మరో నియమం ఏంటంటే మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. శాకాహారమే ఆరోగ్యానికి, ఆలోచనలకు మంచిదని సూచిస్తున్నారు సద్గురు. మిగిలిన నియమాల్లో భాగంగా శరీరానికి హాని చేసే పదార్థాలని, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న పదార్థాలు తీసుకోవటం తగ్గించాలి. డైట్లో భాగంగా చాలామంది ఒక్క పూట మాత్రమే తింటారు. అయితే 2 పూట్ల భోజనం చేసినా బరువు పెరగకుండా ఉండాలంటే ఈ నియమాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు సద్గురు. ముఖ్యంగా భోజనాన్ని చేత్తోనే తినటం మంచిదంటున్నారు. ఈ 9 కేవలం ఆహార నియమాలు మాత్రమే కాదు, ఒక సమగ్ర జీవన శైలికి మార్గాలు. సద్గురు ఈ సూత్రాల ద్వారా శరీరం, మనసు మధ్య సమన్వయాన్ని సాధించవచ్చని నమ్ముతారు. ఆధునిక జీవనంలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ నియమాలు ఒక సులభమైన, సహజమైన పరిష్కారంగా మారతాయి మీరు అనుసరిస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.